హలో ఎవ్రీవన్, లాస్ట్ టైం మనం లెంత్ టెన్షన్ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేసినాం కదా. ఈ వీడియోలో మోటార్ యూనిట్, మజిల్ ఫైబర్ టైప్స్, ఇంకా సైజ్ ప్రిన్సిపల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మోటార్ యూనిట్. మోటార్ యూనిట్ అంటే జనరల్గా చెప్పాలి అంటే మనకి ఎలాంటి మూవ్మెంట్ చేసినా, లేకపోతే మీ ఫేవరెట్ స్క్వాట్ చేసినా, లేకపోతే డెడ్ లిఫ్ట్ చేసినా, లేకపోతే చెస్ట్ ప్రెస్ చేసినా, ఏ మూమెంట్ జరగాలన్నా మనకి నర్వస్ సిస్టమ్ ఇంకా మస్కులర్ సిస్టమ్ ఇంటరాక్షన్ వల్లనే జరుగుతుంది. సో మనకి ఆ నర్వస్ సిస్టమ్ ఇంటరాక్షన్ ఎట్లా జరుగుతుంది అంటే, మనకి న్యూరాన్స్ ఉంటాయి. ఆ మోటార్ న్యూరాన్స్ మన మజిల్స్కి ఇన్నోవేట్ అయి ఉంటుంది. మన బ్రెయిన్ నుండి సిగ్నల్ మనకి మజిల్కి వచ్చేసినప్పుడు ఆ మజిల్ కాంటాక్ట్ అయిపోయి మనకి ఆ మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నేను ఇక్కడ ఒక ఫోటో కూడా అటాచ్ చేస్తాను మనకి మోటార్ యూనిట్ అంటే ఏంటో. సో అది కాకుండా మనం మాట్లాడుకుంటే, సో ఇది మనకి ఒక మోటార్ న్యూరాన్ అనుకుందాం. అంటే న్యూరాన్ అంటే ఏం లేదు, బ్రెయిన్ సెల్ అనుకోవచ్చు, అంటే నర్వస్ సెల్. ఈ న్యూరాన్ మనకి లెట్స్ సే ఇక్కడ 3 మజిల్ ఫైబర్స్ ఉన్నాయి. ఈ 3 మజిల్ ఫైబర్స్కి వచ్చేసి ఇన్నోవేట్ అయిపోయింది. ఒకటే న్యూరాన్ మనకి ఈ 3 ఫైబర్స్కి ఇన్నోవేట్ అయిపోయింది. అంటే ఇక్కడ నుండి ఏ సిగ్నల్ వచ్చేసినా ఈ 3 ఫైబర్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. సో మనకి ఈ మోటార్ న్యూరాన్ నుండి, అంటే బ్రెయిన్ నుండి స్పైనల్ కార్డ్ ద్వారా మనకి ఈ మోటార్ న్యూరాన్ మనకి మజిల్స్కి ఇన్నోవేట్ అవుతుంది. ఇక్కడ నుండి ఏ సిగ్నల్ వచ్చేసిన, అంటే మనకి బ్రెయిన్ నుండి లెట్స్ ఇక్కడ ఇది బ్రెయిన్ అనుకుందాం. ఇక్కడ నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడికి పాస్ అయిపోయి మనకి ఒక మూమెంట్ ప్రొడ్యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి పాస్ అవుతుంది. ఇక్కడ నుండి మనకి మజిల్ ఫైబర్స్కి పాస్ అయిపోయి ఈ మజిల్ ఫైబర్స్ షార్టన్ అయిపోయి మనకి ఆ మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ మోటార్ న్యూరాన్ ఇంకా ఈ మజిల్ ఫైబర్స్, అంటే ఈ మోటార్ న్యూరాన్ ఇది ఎన్నైతే మజిల్ ఫైబర్స్కి ఇన్నోవేట్ అవుతుందో ఇవన్నిటిని కంబైన్డ్గా మనం ఒక మోటార్ యూనిట్ అంటాం. సో ఇప్పుడు మీకు బెటర్గా అండర్స్టాండ్ కావాలంటే, మోటార్ యూనిట్ అంటే ఏం లేదు, ఒక మోటార్ న్యూరాన్ అది ఇన్నోవేట్ చేసుకున్న మజిల్ ఫైబర్స్ అన్నిటిని కలిపి మనం ఒక యూనిట్గా అనుకుంటాం. దాన్నే మోటార్ యూనిట్ అంటాం. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. సో మనం ఇంతకుముందు మజిల్ స్ట్రక్చర్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఒక్కో మజిల్లో చాలా వందల నుండి వేల ఫైబర్స్ వరకు ఉంటాయి. సో మనకి మజిల్ స్ట్రక్చర్ ఇట్లా క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఇట్లా చూసేసుకుంటే, లెట్సే బ్లాక్లోనే డ్రా చేస్తాను. మజిల్ ఫైబర్స్ అన్నీ ఒకలా ఉండవు. కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని మీడియం సైజులో ఉంటాయి. దీన్ని మొజాయిక్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే అన్నీ సిమిలర్గా ఉండవు, కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా, ఇవన్నీ కంబైన్డ్గా మజిల్ ఫైబర్లో ఎన్కేస్ అయి ఉంటాయి. లెట్సే ఇక్కడ మనకి స్పైనల్ కార్డ్ అనుకుందాం. ఇక్కడ నుండి మనకి నర్వ్స్ వచ్చేసినాయి. ఈ ఆరెంజ్ ఏమో ఒక నర్వ్ అనుకోండి. ఇది చిన్న మజిల్ ఫైబర్స్ అన్నిటిని ఇన్నోవేట్ అయిపోయింది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకో మజిల్ ఫైబర్స్ అనుకుందాం. ఇది బ్లూ. ఈ బ్లూ వచ్చేసి పెద్ద వాటికి అన్నిటికీ ఇన్నోవేట్ అయిపోయింది అనుకుందాం. ఇక్కడ క్లియర్ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్రీన్. ఇవి కొంచెం మీడియం సైజ్ అనుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ న్యూరాన్స్ ఉన్నాయి. మోటార్ న్యూరాన్స్ అనుకోవచ్చు. ఈ మోటార్ న్యూరాన్స్ డిఫరెంట్ ఉండి డిఫరెంట్ మజిల్ ఫైబర్స్ని ఇన్నోవేట్ అయిపోయినాయి. ఈ ఒక్క న్యూరాన్ మనకు ఈ 3 ఫైబర్స్ని, అంటే బంచ్ ఆఫ్ ఫైబర్స్ని ఇక్కడ ఇన్నోవేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుండి ఒక సిగ్నల్ వస్తే చాలు ఇవి మూడు కాంటాక్ట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎనర్జీ సేవింగ్ అనుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టు మన బాడీ అనేది ఎఫిషియన్సీని కోరుకుంటుంది. సో మనకి లీస్ట్ రెసిస్టెన్స్ ఉన్న పాత్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు ఎనర్జీని కన్జర్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఇలాంటి అరేంజ్మెంట్ ఉంటే మన బాడీకి ఎనర్జీ ఈజీగా ఉంటుంది, సేవ్ అయిపోతుంది, పెద్ద టాస్క్ అనిపించదు. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఫైబర్స్ ఉన్నాయి. ఈ ఫైబర్ ఒకటి యాక్టివేట్ అయిపోయిందంటే ఇది ఇన్నోవేట్ అయిన ఫైబర్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. ఈ మోటార్ న్యూరాన్ ఈ ఫైబర్స్కి అటాచ్ అయిపోయింది కదా, ఆరెంజ్. ఈ ఫైబర్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. ఈ బ్లూ కలర్ ఉంది, ఇప్పుడు ఈ పెద్ద ఫైబర్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. సో ఎఫిషియన్సీని దృష్టిలో పెట్టేసుకుంటే ఇలాంటి ఒక అరేంజ్మెంట్ మన బాడీకి బెటర్ ఉండే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మన బాడీ ఇట్లా ఎవల్యూషనరీగా డిజైన్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఒక డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్.
ఈ ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే మజిల్ ఫైబర్స్కి మన మోటార్ న్యూరాన్ నుండి ఒక సిగ్నల్ వస్తే అది ఎన్ని ఫైబర్స్కి అయితే ఇన్నోవేట్ అవుతుందో అన్ని ఫైబర్స్ కాంటాక్ట్ అవుతాయి, ఒక్కదాన్ని కూడా మిగిల్చుకోదు. అంటే ఇవి మూడిటికి ఇన్నోవేట్ అయిపోయింది కాబట్టి ఈ మూడు యాక్టివేట్ అయిపోతాయి. లేదు మీరు రెండే కండి నేను గాను అని అయితే ఏం చెప్పదు అట్లా. సో అయితే అన్ని ఫైబర్స్ యాక్టివేట్ అవుతాయి, లేదు అంటే సిగ్నలే రాదు, ఏది యాక్టివేట్ కాదు. సో ఎందుకు అంటే ఎఫిషియన్సీ పర్పస్. ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఈ లార్జ్ ఫైబర్స్ ఉన్నాయి, ఈ ఒక్క సిగ్నల్ వచ్చేస్తే చాలు మనకి ఈ ఫైబర్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. ఇక్కడ నుండి ఒక సిగ్నల్ వస్తే చాలు ఈ మీడియం ఉన్నవన్నీ యాక్టివేట్ అయిపోతాయి. ఇక్కడ నుండి ఒక్క సిగ్నల్ వస్తే చాలు ఈ చిన్న ఉన్నాయి కదా ఆ ఫైబర్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. సో ఎఫిషియన్సీ పర్పస్. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. మోటార్ న్యూరాన్ అంటే మోటార్ యూనిట్ అంటే ఒక మోటార్ న్యూరాన్, అది ఇన్నోవేట్ అయ్యే ఫైబర్స్ అన్నింటినీ కలిపి మనము ఒక యూనిట్గా అనుకుంటాం, దాన్నే మోటార్ యూనిట్ అంటాం. మోటార్ యూనిట్స్ మనకి ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతాయి. అంటే మనకి బ్రెయిన్ నుండి ఒక సిగ్నల్ వచ్చేసింది ఒక న్యూరాన్ నుండి అంటే అది ఇన్నోవేట్ అయిన ఫైబర్స్ అన్నీ మనకి యాక్టివేట్ అవుతాయి. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను, ఇది రబ్ చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి మజిల్ ఫైబర్ టైప్స్. జనరల్గా హ్యూమన్ బాడీలో మనం అనుకునేది మాత్రం టైప్ 1, టైప్ 2A, టైప్ 2X. సో మన పర్పస్కి వేరే ఐసోఫార్మ్స్ కూడా ఉంటాయి, కానీ మన జనరల్ పర్పస్కి అట్ ద సేమ్ టైం మేము జనరల్ ఫిట్నెస్ మజిల్ హైపర్ట్రోఫీ గురించి తెలుసుకోవాలనుకుంటే టైప్ 1, టైప్ 2A, టైప్ 2X సరిపోతుంది, మనకి ఇంతకంటే మించి వెళ్ళక్కర్లేదు. సో వీటిని కేటగరైజ్ చేసుకోవాలి అంటే మాత్రం కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి వీటి మధ్యలో, వాటిని బట్టే మనం వీటిని డిఫరెన్షియేట్ చేస్తాం. సో మనకి ఇంతకుముందు చెప్పినట్టు మోటార్ యూనిట్స్ చిన్నగా ఉంటాయి పెద్దగా ఉంటాయి అని చెప్పేసినాం కదా. ఒక్కొక్క దాంట్లో కొన్ని వందల ఫైబర్స్కి ఇన్నోవేట్ చేసుకోవచ్చు, కొన్నిట్లలో 10, కొన్నిట్లలో వేలల్లో కూడా ఇన్నోవేట్ చేసుకోవచ్చు. అది ఇంతకుముందు డిస్కస్ చేయలేదు. లెట్సే మీ కళ్ళలో కూడా మనకి మజిల్ ఉంటుంది, దాంట్లో లెట్సే ఒక 10 ఫైబర్స్ ఉన్నాయంటే ఆ 10 ఫైబర్స్కి మీకు పెద్ద మోటార్ న్యూరాన్ అక్కర్లేదు, చిన్న మోటార్ న్యూరాన్ తోటి సరిపోతుంది ఆ సిగ్నల్. ఎందుకు అంటే మనకి ఇవన్నీ పాస్చర్ మజిల్ అనుకోవచ్చు, లేకపోతే స్టాటిక్గా ఉండే మజిల్, స్టెబిలైజర్ మజిల్స్ కాబట్టి చిన్న మజిల్ ఫైబర్స్కి చిన్న న్యూరాన్సే మనకి ఇన్నోవేట్ అవుతాయి. పెద్దగా అంటే మనకి ఎక్కువ ఫోర్స్ ప్రొడ్యూస్ చేసే వాటికి మనకి ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్కి పెద్ద న్యూరాన్స్ని బాడీ అక్కడికి అసోసియేట్ చేసేసుకుంటుంది. అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జనరల్గా అంటే మజిల్ ఫైబర్ టైప్స్ని డినోట్ చేసేటప్పుడు మనకి ఇది స్లో ఆక్సిడేటివ్, ఫాస్ట్ ఆక్సిడేటివ్ గ్లైకోలిటిక్, ఫాస్ట్ గ్లైకోలిటిక్. సో మనం ఎందుకు ఇది ఇట్లా క్యారెక్టరైజ్ చేసేసుకుంటాము అంటే మోటార్ న్యూరాన్ సైజ్ అనుకోవచ్చు. మనకి ఈ స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్లో చిన్నగా ఉంటుంది న్యూరాన్ సైజ్ అనేది, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే. ఇక్కడ మోడరేట్గా ఉంటుంది, ఇక్కడ లార్జ్ ఉంటుంది. అంటే ఈ ఫైబర్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఎక్కువ పెద్ద సిగ్నల్ వస్తే తప్ప అవి తొందరగా యాక్టివేట్ కావు కాబట్టి మనకి ఆ న్యూరాన్ సైజ్ కూడా పెద్దగానే ఉంటుంది. సో మోటార్ న్యూరాన్ సైజ్ ఒకటి, కాంట్రాక్షన్ స్పీడ్ ఒకటి, స్పీడ్ ఆఫ్ కాంట్రాక్షన్ అంటే ఎంత స్పీడ్గా మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది అని ఈ సెక్షన్. మనకి మోటార్ న్యూరాన్ చిన్న ఉంది కాబట్టి తక్కువనే సిగ్నల్ వస్తుంది, తక్కువ సిగ్నల్ వచ్చింది అంటే దాని స్పీడ్ కూడా తక్కువనే ఉంటుంది కదా జనరల్గా. మజిల్ ఫైబర్ మనకి మోటార్ న్యూరాన్ పెద్ద ఉంది అంటే సిగ్నల్ పెద్ద వచ్చేస్తుంది కాబట్టి మనకి ఆ కాంట్రాక్షన్ స్పీడ్ కూడా పెరిగిపోతుంది. సో ఇక్కడ చూసేసుకుంటే కాంట్రాక్షన్ స్పీడ్ లో ఉంటుంది, ఇది మోడరేట్ ఉంటుంది, ఇది మనకి ఎక్కువ స్పీడ్ ఉంటుంది, హై స్పీడ్. సో ఇది ఒకటి. ఇది కాకుండా ఫోర్స్ ప్రొడక్షన్ మ్యాగ్నిట్యూడ్ అనుకోవచ్చు. అంటే పెద్ద ఫైబర్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు పెద్ద ఫైబర్స్ కాబట్టి ఎక్కువ ఫోర్స్ ప్రొడ్యూస్ జనరేట్ చేస్తాయి, చిన్న ఫైబర్స్ ఏమో చాలా తక్కువ ఫోర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ అనుకోవచ్చు. మ్యాగ్నిట్యూడ్ ఫోర్స్ ఇక్కడ చాలా తక్కువ, ఇక్కడ మోడరేట్ టైప్ 2A ఫైబర్స్లో, ఇక్కడ హై ఫోర్స్ ప్రొడక్షన్ ఉంటుంది టైప్ 2X ఫైబర్స్లో. సో మీకు ఇక్కడ చూసుకోవాలంటే స్లో ఆక్సిడేటివ్, ఫాస్ట్ ఆక్సిడేటివ్ గ్లైకోలిటిక్, ఇక్కడ ఫాస్ట్ గ్లైకోలిటిక్.
సో ఇక్కడ వరకు ఓకే అనుకుంటున్నాను. మనకి స్పీడ్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్యాటిగ్ రెసిస్టెన్స్. అంటే తొందరగా అలసిపోతాయి కొన్ని ఫైబర్స్, కొన్ని ఏమో కొంచెం లేట్గా అలసిపోతాయి. అవి ఎందుకో మనం డిస్కస్ చేద్దాం. ఫ్యాటిగ్ రెసిస్టెన్స్, స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్ ఏమో చాలా హై ఉంటుంది ఫ్యాటిగ్ రెసిస్టెంట్. అంటే మనకి మన స్పైనల్ ఎరెక్టర్ మజిల్స్ ఉన్నాయి అనుకోండి, లేకపోతే చిన్న చిన్న మన స్పైన్ పట్టుంచే మజిల్స్ ఉంటాయి, రొటేటరీస్ కావచ్చు, లేకపోతే వేరే మజిల్ గ్రూప్స్, అవి చాలా తక్కువ అలసిపోతాయి. మీరు రోజంతా ఇట్లా నిలబడి ఉన్నా మీకు అంత స్ట్రెయిన్ అనిపించవు. ఎందుకు అంటే వాటికి హై ఫ్యాటిగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అది కాకుండా మీరు చెస్ట్ ప్రెస్ చేసేసిండ్రు మీ చెస్ట్ తోటి, మీరు ఒక మ్యాక్స్ వెయిట్ తోటి చేసిండ్రు అంటే లెట్స్ 3 రెప్ మ్యాక్స్ అనుకుందాం. 3 రెప్స్ తర్వాత మీకు ఆ మజిల్లో ఫోర్స్ ప్రొటెక్షన్ రాదు. ఎందుకంటే చాలా వరకు ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ ఉంటాయి కాబట్టి తొందరగా ఫ్యాటిగ్ అయిపోతాయి. సో అట్లా మీకు ఫ్యాటిగ్ రెసిస్టెన్స్ ఇక్కడ అప్లై అవుతుంది. సో ఫ్యాటిగ్ రెసిస్టెన్స్ స్లో ట్విచ్ ఫైబర్స్లో హై ఉంటుంది, మోడరేట్ అంటే టైప్ 2A ఫైబర్స్లో ఏమో మోడరేట్ ఉంటుంది, టైప్ 2Xలో ఏమో లో ఉంటుంది. ఇక్కడ బేసిక్ చెప్పాలంటే మనకి ఇది మనం ఫిట్నెస్ వరల్డ్లో చెప్పేసుకోవాలంటే ఇది జాగింగ్ అనుకోండి, లేదు అంటే వాకింగ్, జాగింగ్ అనుకోండి. మీరు రిపీటెడ్గా చేసినా మీరు అంత తొందరగా అలసిపోరు. ఇది వచ్చేసి సైక్లింగ్ అనుకోండి, కొంచెం సబ్ మ్యాక్స్ నుండి మ్యాక్స్ సైక్లింగ్ అనుకోండి. ఇది వచ్చేసి ఈ మ్యాక్సిమల్ వెయిట్ తోటి మీరు స్క్వాట్స్ అనుకోండి. మీరు స్క్వాట్స్ ఎక్కువ అయితే చేయలేరు మ్యాక్సిమం వెయిట్ వేసుకొని. ఐదర్ 1 to 5 రెప్ రేంజ్లో అనుకుందాం. ఆ రెప్ రేంజ్లో మీరు హెవీ వెయిట్ తోటి చేసేసిందంటే అక్కడ ఫ్యాటిగ్ అయిపోతారు, మీరు మీ లెగ్స్ అనేవి ఫ్యాటిగ్ అయిపోతాయి. మీరు సైక్లింగ్ ఏమో సబ్ మ్యాక్స్ తోటి చేసేసింది అనుకోండి, దీనికంటే కొంచెం ఎక్కువసేపు చేయగలుగుతారు. అదే మీరు వాకింగ్ కానీ జాగింగ్ చేసేసింది అనుకో, రిపీటెడ్గా చేస్తూనే ఉంటారు, ఒక 3-4 minutes అయినా నో ప్రాబ్లం, మీకు ఇష్యూ ఏముండదు. కాబట్టి ఫ్యాటిగ్ రెసిస్టెన్స్ అనేది హై ఉంటుంది స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్లో. ఇది కాకుండా మనకి ఆక్సిజన్ అనుకోవచ్చు, ఆక్సిడేటివ్ కెపాసిటీ అనుకోవచ్చు. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఆక్సిడేటివ్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీ స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్కి ఎక్కువసేపు వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది ఎక్కువ గ్లైకోజన్ తోటి వర్క్ అయిపోతుంది కాబట్టి మనకి గ్లైకోజన్ స్టోర్స్ తొందర అయిపోతాయి. మీరు చేసే ఇంటెన్సిటీ ఎక్కువ ఉండేసరికి తొందరగా ఖర్చు అయిపోతుంది కాబట్టి మీరు అంతసేపు ఎక్కువ చేయలేరు. అదే మీరు ఆక్సిడేటివ్ కెపాసిటీ తోటి చేసేసిన అంటే ఏరోబిక్ యాక్టివిటీ కదా, మీరు ఆక్సిజన్ ఎక్కువ తీసేసుకొని మీరు ఎక్కువసేపు చేయొస్తుంది మీకు. అట్లా మనకి ఆక్సిడేటివ్ కెపాసిటీ స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్లో ఎక్కువ ఉంటుంది. సో ఫాస్ట్ ఆక్సిడేటివ్ గ్లైకోలిటిక్లో 2 కంబైన్డ్ ఉంటుంది, కొంచెం మిక్స్. సో ఇక్కడ మోడరేట్ ఉంటుంది, ఇక్కడ లో ఉంటుంది ఇది. సో ఇంకో ఫ్యాక్టర్ వచ్చేసి మనకి మైటోకాండ్రియా, మీకు ఐడియానే ఉంటుంది, పవర్ హౌసెస్ అంటారు. మనకి ఏటీపీ జనరేట్ అయ్యేది ఇక్కడనే కాబట్టి మనకి స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్లలో ఎక్కువ మైటోకాండ్రియా ఉంటుంది. అందుకు మనకు ఎక్కువ ఆక్సిజన్ తీసేసుకుంటుంది, ఎక్కువ ఫ్యాటిక్ రెసిస్టెన్స్ ఉంటుంది, లో ఫోర్స్ ప్రొడక్షన్ ఉన్నా చాలా ఎక్కువసేపు ఫోర్స్ ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి దీనికి. సో ఇక్కడ మనకి మోడరేట్ ఉంటుంది, ఇక్కడ లో ఉంటుంది. సో మనకి కలర్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా వరకు రెడ్ ఉంటుంది. ఎందుకు అంటే మనకి మయోగ్లోబిన్ కంటెంట్ అనుకోవచ్చు. సో మయోగ్లోబిన్ కంటెంట్ వల్ల మనకి స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్ చాలా రెడ్గా కనబడతాయి. అందుకే మనకి ఆక్సిజన్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేసుకుంటాయి, మయోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అట్లా మనకి ఎక్కువసేపు ఫోర్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. సో టైప్ 2A అయితే మోడరేట్ ఉంటుంది, టైప్ 2X అయితే లో ఉంటుంది మయోగ్లోబిన్ కంటెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి గ్లైకోజన్ స్టోర్స్ అనుకోవచ్చు, గ్లైకోలిటిక్ కెపాసిటీ లేకపోతే గ్లైకోజన్ కంటెంట్ అనుకోవచ్చు. గ్లైకోజన్ చాలా తక్కువ ఉంటుంది మనకి స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్లలో, ఎందుకంటే చాలా వరకు ఆక్సిడేటివ్ కెపాసిటీ తోటే వర్క్ అవుతుంది కాబట్టి గ్లైకోజన్ అనేది లో ఉంటుంది. ఇక్కడ మోడరేట్ ఉంటుంది, ఎందుకంటే ఇది వీటి రెండిట్లలో మిక్స్ అనుకోవచ్చు. అంటే ఇవన్నీ ఒక కంటిన్యూమ్, అంటే ఇది లో ఎక్స్ట్రీమ్ నుండి హై ఎక్స్ట్రీమ్కి అయిపోతూ ఉంటాయి, లేకపోతే ఇది లో ఎక్స్ట్రీమ్ నుండి ఇది హై అయిపోతూ ఉంటుంది. ఈ మధ్యలో ఫాలో అయ్యేటి అన్నిటికీ మనకి టైప్ 2A అనుకోవచ్చు. సో ఇక్కడ ఇది కొంచెం మీకు క్లియర్ కావడానికి, ఎందుకంటే ఇదంతా ఒక కంటిన్యూమ్లో వెళ్తూ ఉంటుంది. ఏది అంటే బ్లాక్ అండ్ వైట్ కాదు, లేకపోతే ఆల్ ఆర్ నన్ కాదు. సో కంటిన్యూమ్
గ్లైకోజన్ స్టోర్స్ మనకి ఇక్కడ మోడరేట్ ఉంటుంది, మనకి ఫాస్ట్ ట్విచ్ ఫైబర్స్లలో హై ఉంటుంది. సో ఇది కాకుండా ట్రైగ్లిజరైడ్స్ అనుకోవచ్చు. సో ట్రైగ్లిజరైడ్స్ హై ఉంటాయి, ఇక్కడ మనకి మోడరేట్గానే ఉంటుంది, ఇక్కడ లో ట్రైగ్లిజరైడ్ కంటెంట్ ఉంటుంది మనకి మజిల్ ఫైబర్స్లలో. సో ఇది ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. మనకి మోటార్ న్యూరాన్ సైజ్, మనకి కాంట్రాక్షన్ స్పీడ్, మనకి ఫోర్స్ ప్రొడ్యూషన్, మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్, అట్ ద సేమ్ టైం ఫటిగ్ రెసిస్టెన్స్, ఆక్సిడేటివ్ కెపాసిటీ, మైటోకాండ్రియా, మయోగ్లోబిన్ కంటెంట్, గ్లైకోజన్, ట్రైగ్లిజరైడ్స్, క్యాపిలరీ డెన్సిటీ. సో క్యాపిలరీ డెన్సిటీ అంటే మనకి ఎక్కువ బ్లడ్ ఫ్లోకి కావచ్చు, అంటే మయోగ్లోబిన్ కంటెంట్కి కావచ్చు, అంటే ఇవి ఇంటర్లింక్డ్. క్యాపిలరీ డెన్సిటీ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ బ్లడ్ ఫ్లో అవుతుంది, ఎక్కువ ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. అట్లా మనకి స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్ అనేటివి ఎక్కువసేపు మనకి ఫోర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే లో లెవెల్ ఫోర్స్ అయినా కానీ ఎక్కువసేపు చేస్తాయి, ఫ్యాటిక్ చాలా తక్కువ అయిపోతాయి. సో ఇక్కడ ఇది మోడరేట్, ఇదేమో లో. ఇక్కడ వరకు అయితే క్లియర్ అనుకుంటున్నాను. ఇది మనకి మజిల్ ఫైబర్ టైప్స్ డిఫరెన్సియేషన్. సో టైప్ 1, టైప్ 2A, టైప్ 2X మనకి జనరల్గా ఉండే మజిల్ ఫైబర్ టైప్స్ మన మజిల్స్లో. ఇవన్నీ మీకు కావాలంటే నేను ఇక్కడ ఒక స్లైడ్ పెడతాను. ఇంకొకటి మిస్ అయ్యాను, అంటే గుర్తు రావట్లేదు ఇప్పుడు, సో దాని గురించి అక్కర్లేదు. అంటే మనకు జనరల్గా అయితే మనకి మన ఫైబర్ టైప్స్ని డిఫరెన్షియేట్ చేసేటి ఇవి మూడే, లేకపోతే ఇక్కడ వరకు అనుకోవచ్చు, ఆక్సిడేటివ్ కెపాసిటీ, మైటోకాండ్రియా. సో జనరల్గా అయితే మనం ఫోర్స్ ప్రొడక్షన్, లేకపోతే మనము స్పీడ్ ఆఫ్ కాంట్రాక్షన్, అంటే ఎంత స్పీడ్గా మనం ఫోర్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం, లేకపోతే ఎంత ఎక్కువ ఫోర్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతాం, ఎంత ఎక్కువసేపు చేయగలుగుతాం, వాటి బట్టేసి మనం ఫైబర్ టైప్స్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఈ మోటార్ న్యూరాన్ సైజ్ బట్టేసి కూడా మనం చెప్పగలుగుతాం. కాబట్టి టైప్ 2X ఫైబర్స్లో ఎక్కువ పెద్ద మోటార్ న్యూరాన్స్ ఉంటాయి, టైప్ 1 ఫైబర్స్లో చాలా చిన్న ఉంటాయి. సో ఇవి ఎందుకు ఇంప్లికేషన్స్ అంటే మనం ఎందుకు తెలుసుకోవాలి ఇవి అంటే, మీరు మ్యారథాన్ రన్నర్స్ చూసేసుకుంటే వాళ్ళకి చాలా వరకు ప్రిడామినెంట్గా టైప్ 1 ఫైబర్సే ఉంటాయి. అదే మీరు స్ప్రింటర్స్ని తీసేసుకుంటే టైప్ 2 ఫైబర్స్ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళకి ఫోర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలా, వాళ్ళు తొందరనే ఫ్యాటిక్ అయిపోతారు, అంటే వాళ్ళ బౌట్స్ కూడా చిన్ననే ఉంటాయి కదా, మనకు 30 సెకండ్స్ కానీ లేకపోతే 1 మినిట్ డాష్ అంతే ఉంటాయి, ఆ లోపు వాళ్ళది ఈవెంట్ అయిపోతుంది. అదే మ్యారథాన్ రన్నర్స్ అయితే వాళ్ళు మనకు కంటిన్యూస్ ఒక 4-5 అవర్స్ రన్ చేయాలి కాబట్టి, జాగ్ చేయాలి కాబట్టి అట్లా వాళ్ళకు ఇవన్నీ డిఫరెన్షియేట్స్ ఉంటాయి. ఇవి ఇంటర్ వేరియబిలిటీ కూడా ఉంటాయి, ఇంటర్ ఇండివిజువల్ వేరియబిలిటీ. ఒక ఇండివిజువల్లో ఫైబర్ టైప్స్ కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ఇండివిజువల్లో తక్కువ ఉండొచ్చు. అట్లా వాళ్ళకు ఒక ఎడ్జ్ ఉంటుంది. ఇప్పుడు హుసేన్ బోల్ట్ ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి మ్యారథాన్ రన్నింగ్ చేపిస్తే అంత బెటర్ చేయలేకపోవచ్చు. అదే ఎవరైనా మనకి మ్యారథాన్ రన్నర్ ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి మనం స్ప్రింట్ చేపిద్దాం అనుకుంటే అట్లా కుదరదు కదా. సో ఈ ఫైబర్ టైప్స్ పట్టేసి కూడా మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొంచెం ఆల్టర్ చేసేసుకోవచ్చు. జనరల్గా అయితే మన మజిల్స్లో చాలా వరకు మిక్స్డ్ ఉంటాయి, అంటే 50% టైప్ 1 ఉంటే 50% టైప్ 2 ఫైబర్స్ ఉంటాయి. మన ట్రైనింగ్ వల్ల ఇవి అంత చేంజ్ ఏం కావు, అంటే టైప్ 1 నుండి టైప్ 2కి ట్రాన్సిషన్ అయితే ఏం కాదు. మన ట్రైనింగ్ బెటర్, ఎక్కువ లోడ్స్ తోటి చేస్తున్నాం కాబట్టి ఎక్కువ టైప్ 2 ఫైబర్స్ని యూజ్ చేస్తామని చెప్పేసి అంత ట్రాన్సిషన్ ఏం కాదు జనరల్గా అయితే. కానీ ఇవి తెలిసేసుకుంటే మనం కొన్ని స్ట్రాటజీస్ని బెటర్ యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొంత రీసెర్చ్ మాత్రం ఉంది, టైప్ 2X ఫైబర్స్ మాత్రం టైప్ 2A అయ్యే ఛాన్స్ ఉంటాయంట మనం రెసిస్టెన్స్ ట్రైనింగ్లో బెటర్ అవుతూ ఉంటాయి. అంటే అవి టైప్ 2Xగానే ఉంటాయి, కానీ వాటి ప్రాపర్టీస్ కానీ వాటి ఫోర్స్ ప్రొడక్షన్, వాటి కెపాసిటీ, రెసిస్టెన్స్, ఫటిగ్ రెసిస్టెన్స్ కెపాసిటీ అవి కొంచెం అడాప్ట్ అయ్యి బిల్డ్ అవుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం అవి వాటి బిహేవియర్ చేంజ్ చేసేసుకుంటారు టైప్ 2Aకి. కానీ జనరల్గా అయితే ఇదేం కాదు. ఇంకో కూల్ రీసెర్చ్ ఏంటి అంటే, మనకి టైప్ 2 ఫైబర్స్, టైప్ 1 ఫైబర్స్ ఉంది కదా, ఈ టైప్ 1 ఫైబర్కి టైప్ 2 నర్వ్ మనం ఇన్నోవేట్ చేస్తే మనకి ఇది టైప్ 2 అయిపోతాయి. అంటే దీని మనకి బిహేవియర్ టైప్ 2 ఫైబర్కి టైప్ 1 మోటార్ న్యూరాన్ని ఇన్నోవేట్ చేస్తే ఈ టైప్ 2 ఫైబర్స్ టైప్ 1 ఫైబర్స్గా బిహేవియర్ని చేంజ్ చేసుకుంటాయంట. సో ఇవన్నీ మనకు అక్కర్లేదు, అంటే కూల్గా అనిపించింది అని చెప్పిన. సో మీరు జనరల్గా అయితే మీ ట్రైనింగ్ని బెటర్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఇవి కొంచెం మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అంటే మీరు మీ మోడ్ ఆఫ్ ట్రైనింగ్ని మీ
ఫైబర్ టైప్కి తగ్గట్టుగా చేంజ్ చేసేసుకోవచ్చు, అంటే కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేసుకొని. సో పెద్ద డిఫరెన్స్ ఉంటుందా, మ్యాసివ్ డిఫరెన్స్ ఉంటుందా అంటే అందరికీ ఉండకపోవచ్చు, కొందరికైతే ఉండొచ్చు. సో ఇదంతా ఇట్ డిపెండ్స్, మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ చేసేసుకొని మీరు బెటర్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో ఇది మజిల్ ఫైబర్ టైప్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సైజ్ ప్రిన్సిపల్. సో సైజ్ ప్రిన్సిపల్ అంటే నాకు గుర్తు వచ్చేది మాస్ మూవీ, అట్ ద సేమ్ టైం డాన్ మూవీ. కింగ్ నాగార్జున ఐడియా ఉంటుంది మీకు. సో సైజ్ ప్రిన్సిపల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అదైతే కొంచెం ఈజీగా డిస్కస్ చేయొచ్చు. సో సైజ్ ప్రిన్సిపల్ ఇది మనకు హెనమెన్ అని ఉంటాడు రీసెర్చర్. హెనమెన్ సైజ్ ప్రిన్సిపల్ అని కూడా అంటారు. సో ఈ రీసెర్చర్ మనకి ఈ ప్రిన్సిపల్ని తీసుకొచ్చేసాడు. హెనమెన్ సైజ్ ప్రిన్సిపల్ అంటే ఏం లేదు, ఇక్కడ ఫోర్స్ ప్రొడక్షన్ అనుకోవచ్చు. చెప్తాను, అంటే ఆ మూవీ ఎందుకు గుర్తుకొస్తుందో అది చెప్తాను. ఫోర్స్ ప్రొడక్షన్, ఇక్కడ రిక్రూట్మెంట్ థ్రెషోల్డ్, అంటే మజిల్ ఫైబర్స్ ఎట్లా రిక్రూట్ అవుతాయో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. థ్రెషోల్డ్, ఓకే. హై, లో, లో, హై. సో మనకి ఇంతకుముందు చెప్పేసినట్టు ఇవి చిన్న ఫైబర్స్ అనుకోవచ్చు. సో ఇవి మనకు మోడరేట్ ఫైబర్స్ అనుకోవచ్చు, మజిల్ ఫైబర్స్ టైప్స్. పక్కన వీడియో అంటే ఫోటో కూడా అటాచ్ చేస్తాను. మనకు బ్లూ వచ్చేసి లార్జర్ మోటార్ యూనిట్స్ అనుకోవచ్చు. ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. సో మనకి మజిల్ ఫైబర్స్ ఫోర్స్ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది అంటే మన కెపాసిటీ అట్ ద సేమ్ టైం మన అవసరం బట్టేసి రిక్రూట్మెంట్ ఉంటుంది. మనకి ఎక్కువ ఫోర్స్ ప్రొడ్యూస్ చేసే అక్కడ అవసరం వచ్చేసింది అంటే ఎక్కువ మోటార్ యూనిట్స్ రిక్రూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకు లో ఫోర్స్ ప్రొడక్షన్ అయ్యే అవసరం ఉన్నప్పుడు తక్కువనే ఫైబర్స్ రిక్రూట్ అవుతాయి. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పిన కదా మాస్ మూవీ అని. ఆ మాస్ మూవీలో స్టార్టింగ్ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది అనుకుంటా ఫైట్. అందులో నాగార్జున గారి మీదకి మనకి గూన్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు బ్యాడ్ గైస్. ఫస్ట్ ఒకరు వస్తారు, తర్వాత ఇద్దరు వస్తారు, తర్వాత ముగ్గురు వస్తారు, తర్వాత నలుగురు, అట్లా అంటే సీక్వెన్స్లో వస్తారు. అంటే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, అంటే కొంచెం కొంచెం ఫోర్స్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే స్టార్టింగ్ ఒకరు వచ్చేస్తారు, తర్వాత ఇద్దరు వస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంటారు వాళ్ళ పర్సెప్షన్. అంటే టేక్ డౌన్ చేయడానికి, మాస్ హీరోని టేక్ డౌన్ చేయడానికి ఫస్ట్ ఒకరు వస్తారు, సరిపోదు వాళ్ళ కెపాసిటీ. ఇద్దరు వస్తారు, ముగ్గురు వస్తారు, తర్వాత పెద్ద విలన్ వస్తాడు, లాస్ట్కి ఇక మనకి మెయిన్ విలన్ అనుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ఉంటుంది. సో అట్లనే మనకి ఫోర్స్ ప్రొడక్షన్ అవసరం ఎంత ఉంటుందో దాన్ని బట్టేసి మనకి ఈ మనకి మజిల్ ఫైబర్ రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది. మనకి చాలా తక్కువ ఫోర్స్ని ప్రొడ్యూస్ చేసే ఆపర్చునిటీ ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ మార్కర్ ఉన్నది, దీన్ని నేను లిఫ్ట్ చేయాలంటే నాకు పెద్ద ఫోర్స్ ప్రొడ్యూస్ చేయక్కర్లేదు. కాబట్టి నేను ఫస్ట్ ఈ చిన్న మజిల్ ఫైబర్స్ని యూజ్ చేస్తాను. అంటే స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్ కానీ లేకపోతే మనకి టైప్ 1 ఫైబర్స్ని. ఎందుకు అంటే ఇవి ఆక్సిజన్ తోటే రన్ అవుతాయి కాబట్టి పెద్ద ఖర్చు ఏమి ఉండదు, ఆక్సిజన్ ఈజీగా వచ్చేస్తుంది మన బాడీకి, అట్లా ఎఫిషియన్సీ ఉంటుంది. అదే ఇక్కడ నుండి నేను కొంచెం వెయిట్ ఎక్కువ తీసేసుకున్నాను, లెట్స్ సే నాది 10 kgs అనుకున్నాను, మోడరేట్గా అనుకోవచ్చు. ఆ మోడరేట్ లెవెల్కి వచ్చేసినప్పుడు నాకు ఇంకొంచెం ఫోర్స్ ప్రొడక్షన్ ఎక్కువ కావాలి, అప్పుడు ఇంకొంచెం ఫైబర్స్ యాడ్ అయిపోతాయి. ఎక్కడికి వస్తుంది అంటే టైప్ 2A ఫైబర్స్ అవి రిక్రూట్ అవుతాయి. అదే నేను 15 to 20 kgs నా మ్యాక్స్ వెయిట్ అనుకో, 1 rep మ్యాక్స్, అది చేయాలనుకున్నప్పుడు బైసెప్కల్ మనకి ఈ ఫైబర్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే ఫోర్స్ ఎక్కువ జనరేట్ చేయాలి, నాతోటి కాదు. 15 kgs వరకు ఓకే, 20 kgs చేయాలన్నప్పుడు కాదు. కాబట్టి ఈ ఫైబర్స్ అన్నీ రిక్రూట్ అయిపోయినాయి, యాక్టివేట్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు రిక్రూట్ అయిన ఫైబర్స్ తోటి ఆ ఫోర్స్ని ఓవర్కమ్ చేయలేకపోతుంది. కాబట్టి ఇక లాస్ట్ రిసోర్స్గా మనకు ఉన్న ఫైబర్స్ అన్నింటినీ రిక్రూట్ చేసేసుకుంటుంది బాడీ. సో మీరు ఏదైనా లో లెవెల్ యాక్టివిటీ చేస్తున్నారు అంటే లో ఇంటెన్సిటీ యాక్టివిటీ చేస్తున్నారు అనుకోండి, లెట్స్ ఏ సబ్ మ్యాక్స్ స్క్వాట్స్ చేస్తున్నారు.
సబ్మాక్స్ స్క్వాట్ చేసేసినప్పుడు స్టార్టింగ్ లెవెల్లో మీకు తక్కువనే ఫోర్స్ ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి చిన్న ఫైబర్స్ యాక్టివేట్ అవుతాయి. మీరు అట్లా చేసుకుంటూ లాస్ట్ ఫెయిల్యూర్ వరకు వేయలు అంటే మీకు ఈ మోడరేట్ ఫైబర్స్ తర్వాత ఫాస్ట్ ట్విచ్ ఫైబర్స్ టైప్ 2A టైప్ 2X కూడా రిక్రూట్ అయిపోతాయి. ఆ ఫోర్స్ని జనరేట్ చేయడానికి, అంటే ఆ మూమెంట్ని మీరు కంప్లీట్ చేయడానికి, ఆ టాస్క్ని మీరు అకంప్లీష్ చేయడానికి. సో అది కాకుండా మీరు మ్యాక్స్ ఎఫర్ట్ చేస్తున్నారు అనుకోండి, మ్యాక్స్ ఎఫర్ట్ స్క్వాట్ చేసేషన్లో ఇక్కడ మనకి డాన్ మూవీ గుర్తుకొస్తుంది. లాస్ట్లో డైరెక్ట్ చిన్న వాళ్ళు ఎవరు రారు, మెయిన్ హీరో విలనే ఫైట్ చేసుకుంటారు కాబట్టి మ్యాక్స్ ఎఫర్ట్ అనుకోవచ్చు. ఇది మాస్ మూవీ, ఒకరి తర్వాత ఒకరు సీక్వెన్స్ వచ్చేసి లాస్ట్కి చిన్న వాళ్ళతో ఏం కానప్పుడు పెద్ద విలన్ ఎంటర్ అవుతాడు. ఈ మ్యాక్స్ ఎఫర్ట్ చేసేసినప్పుడు డైరెక్ట్ ఆల్ ఆర్ నన్ టైపు, అంటే అన్ని ఫైబర్స్ రిక్రూట్ అయిపోతాయి. ఈ మ్యాక్స్ స్క్వాట్ చేసేసినప్పుడు డైరెక్ట్ సూర్యును స్టీఫెన్ ఫైట్ చేసినట్టే. అప్పుడు ఈ ఫైబర్స్ అన్నీ ఒకటేసారి రిక్రూట్ అవుతాయి. అంటే మీకు బెటర్గా అండర్స్టాండ్ కావడానికి నేను సైజ్ ప్రిన్సిపల్ ఇట్లా చెప్పేసిన. సో స్టార్టింగ్ అయితే మీకు ఏదైనా చిన్న లైట్ వెయిట్ యాక్టివిటీ చేయాలనుకున్నప్పుడు తక్కువ ఫైబర్సే రిక్రూట్ అవుతాయి. మీ ఫోర్స్ ప్రొటెక్షన్ క్యాపబిలిటీకి ఇంకా ఆపర్చునిటీ ఉంది, ఇంకా ఆ టాస్క్ అకంప్లిష్ కాలేదు, ఇంకా మీరు ఫోర్స్ ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు మీ ఇవన్నీ అలసిపోతూ ఉంటాయి కదా, ఫ్యాటిక్ అయిపోతూ ఉంటాయి. ఇవి ఫ్యాటిక్ అయిపోయినప్పుడు వీటిని పిలుస్తాయి, మాకు హెల్ప్ చేయండి అని. అప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి. ఇవి కూడా ఫ్యాటిక్ అయినప్పుడు ఇవి అలసిపోతాయి కాబట్టి ఈ ఫైబర్స్ని పిలుస్తాయి, మాకు హెల్ప్ చేయండి అని. అప్పుడు ఉన్న ఫైబర్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి, మజిల్ ఫైబర్లు ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నా అంటే మనకి మజిల్ ఫైబర్ రిక్రూట్మెంట్ మెయిన్ థింగ్ హైపర్ట్రఫీ రెస్పాన్స్కి. మీరు మీ మజిల్ ఫైబర్లో ఉన్న ఫైబర్స్ అన్నిటిని రిక్రూట్ చేయాలి. కొంచెం ఫ్యాటిక్ చేసినప్పుడు మనకు ఆ అడాప్టేషన్స్ జరుగుతాయి మన మజిల్ పెద్దగా కావడానికి. అవి మనం నెక్స్ట్ వీడియోలో ఒక వీడియోలో డిస్కస్ చేస్తాను ఎందుకు అట్లా అవుతుందో. ఇప్పటికైతే మీరు మన ఫోర్స్ ప్రొడక్షన్ క్యాపబిలిటీ చాలా తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఫోర్స్ ఫైబర్స్ యాక్టివేట్ అవుతాయి, రిక్రూట్ అవుతాయి. యాక్టివేషన్ రిక్రూట్మెంట్ దాదాపు సేమ్. సో రిక్రూట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే మీకు లో ఫోర్స్ ప్రొడక్షన్ కావాలనుకున్నప్పుడు లో రిక్రూట్మెంట్ ఉంటుంది, మీకు హై ఫోర్స్ ప్రొడక్షన్ కావాలనుకున్నప్పుడు హై రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. సో సేమ్ ఎందుకు అంటే ఎఫిషియన్సీ. మీరు చిన్న పిక్ పాకెటర్ కానీ పట్టుకోవడానికి కమాండోస్ దిగరు కదా, జనరల్గా అయితే అట్లా జరగదు. ఎవరో అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులో వెళ్తారు. అదే ఎవరన్నా మొత్తం ఇంటర్నేషనల్ క్రైమ్ వరల్డ్ని రూల్ చేసే డాన్ దిగింది అనుకోండి, అప్పుడు వీళ్ళందరూ వస్తారు, కమాండోస్ కావచ్చు లేకపోతే హయ్యర్ అఫీషియల్స్. అంటే జనరల్గా టర్మ్స్లో చెప్పాలంటే ఎక్కువ పెద్ద వ్యక్తి వచ్చేసింది కాబట్టి పెద్ద హయ్యర్ డిజిగ్నేషన్ ఉన్న వాళ్ళు దిగుతారు. అదే ఈ చైన్ స్నాచింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను పిక్ పాకెటర్ వాళ్ళను పట్టుకోవాలంటే అంత పెద్ద వాళ్ళు దిగక్కర్లేదు. ఎందుకంటే ఎఫిషియన్సీ, వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేసాడు, వాళ్ళకి వేరే టాస్క్లు ఉంటాయి కదా, అప్పుడే వాళ్ళని పిలిస్తే అయిపోతుంది. సో జనరల్గా లో క్లాస్ టాస్క్లు ఉన్నప్పుడు లో మజిల్ ఫైబర్స్ యాక్టివేట్ అవుతాయి. అదే చాలా హెవీగా ఉండే మనకి హెవీగా ఉండే టాస్క్ పడ్డప్పుడు ఈ మజిల్ ఫైబర్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. సో ఇది మనకి సైజ్ ప్రిన్సిపల్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని. నెక్స్ట్ వీడియోలో మనం వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. వేరే టాపిక్ ఇన్ ద సెన్స్ నాకు తెలిసి మజిల్ హైపర్ట్రఫీ మెకానిజమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో until then, this is Akshay signing off.